జగన్మోహన్ రావు ఎలియాస్ గాంధీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఆయన గురించి మీకు తెలిసి ఎన్నో కేసులు పెట్టబడ్డ వ్యక్తి, ఎన్నో ఇబ్బందులు పడ్డ వ్యక్తి, రాజధాని ఉద్యమంలో చాలా అగచాట్లు, ఇప్పటికీ కోర్టు కేసులు వాయిదాలు. మరి పెద్దలు బాలకోటయ్య గారికి, మరి అట్లా మా రాయపేట శైలజ గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. అసలు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన దగ్గర నుంచి ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ జరిగిందా? జరిగితే చెప్పండి. డయాసుల మీద ఎలా కేసీఆర్ నాని చెబుతున్నాడు, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? అసలు ఇది ఏ రాజధాని అనే అగ్రిమెంట్ మీద ఉందో ఒకసారి చదువుకోమనండి వాళ్ళని. ఇది ప్రజా రాజధాని, ఎవడ రాజధాని కాదు, ఎవడ బాబుగాడిది కాదు. ప్రజలు భూములు ఇచ్చారు, అది ప్రజా రాజధాని. ప్రజా రాజధానికి నువ్వు ఎలక్షన్ మొగలు ఎన్ని అబద్ధాలు ఆడా? నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, నేను రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కడతాను, ఢిల్లీ తలదని రాజధాని కడతానని బొంకులు పెంకావు నువ్వు. అసలు మద్యపానం నిషేధం చేయింది, నేను ఓట్లు అడగరాను. నువ్వు ఏది ఒక్కటి ఏది సరిగా చేసావో చెప్పు. ఒక్క మాట నిలుపుకున్నావో చెప్పు. మాట నిలుపుకుంటాను, మడవ తిప్పను, మాట తప్పను అన్నావు. నువ్వు ఏం చేసావు? సంక్షేమ కార్యక్రమాలంటే ఏమేయాలి? 4 మరమరాలను, ఒక బెల్లం, 10 బఠానీలు ఎత్తే సరిపోద్దా? అయ్యాక సంక్షేమ కార్యక్రమాలు నువ్వు చేసింది ఇప్పుడు వరకు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేసావు నువ్వు? ఇవాళ కృష్ణానది ఎండిపోయింది నీ దయ వల్ల, ఊర్లన్నీ ఎండిపోయింది నీ దయ వల్ల. ఎప్పుడన్నా జరిగిందా కలియుగంలో? మరి అట్నే ఇప్పుడు గోదావరి కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉంది, గన్నా నది కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉంది. ఎక్కడైనా కురిసిన వర్షాన్ని ఒక నీటి పట్టు ఒడిచి పట్టుకున్నారు మీరు? నేను సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు, మేము కాదు పెట్టింది, ఇది భూముల చట్టం కేంద్ర గవర్నమెంట్ పెట్టిందని. పెడితే నువ్వెందుకు చెప్తున్నా? నువ్వెందుకు వేసా రాళ్ళు? నీ పుట్టోలు ఎందుకు వేసా? మీ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నా? ఏమైనా టైటిల్ ఇవన్నీ ఏమైనాయి? అసలు రెవెన్యూ అంటే ఎందుకు తెలుసా మీకు? తెలుసా? అడగలంటే ఎందుకు తెలుసా? ఏమి తెలియని దద్దమ్మల్లాగా మాట్లాడితే సరిపోయింది అనుకున్నావు. కేసీఆర్ నాని నువ్వు నిన్న మాట్లాడుతున్నావు, నీ ఇష్టానుసారం మాట్లాడుతావు నువ్వు. ఇక్కడ రాజధాని పెడతానికి నాకు ఇష్టం లేదని అయాలు ఏం చేశావు నువ్వు? అయాలు ఎవరు సంకనాకే నువ్వు కృష్ణా జిల్లా వాడివే, పెద్దవాళ్ళలోనే ఉన్నావు నువ్వు ఇయ్యే ఒక 100 ఎకరం ఇయ్యి నువ్వు. అది తప్పితే వాడి కింద చేసావు, వీళ్ళ కింద చేసావు. నువ్వు ఏళ్ళ బాల కింద నువ్వు ఎవడు బినామో మాకు తెలీదా? పిల్లి పాలు తాగుతా, కళ్ళు మూసుకొని పాలు తాగుతా, నేనేదో చేసేస్తే నన్ను ఎవడు చూడలేదని సరిపోయింది అనుకున్నావు ఏంది? ఎవడు బినామీలో ఎవడు అబద్ధాలు ఆడుతున్నాడో, ఎన్ని మాటలు అబద్ధాలు ఆడుతా? మా రైతులు ఏమాడుతున్నారా అబద్ధాలు? నువ్వు మీ అమ్మాయి వచ్చారు, బిల్డింగ్లు ఎక్కారు, చూశారు, అవన్నీ గ్రాఫిక్స్ అని చెబుతున్నావు నువ్వు, అవన్నీ తాత్కాలికమని చెబుతున్నావు నువ్వు. సిగ్గుందా నీకు? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా? తినేవాడు అయితే నువ్వు చెప్పవు, ఆ మాటలు చెప్పవా నువ్వు? ఎవడో తూర్పు జిల్లాలో విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు చెప్తారు, నువ్వెందుకు చెప్తున్నావు కేసీఆర్ నాని? నీ ఇష్టానుసారం మాట్లాడు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడబాకండి. భూములు ఇచ్చింది మేము, మా తరతరాల భూములు మా బిడ్డలు మోసం చేసి, మా బిడ్డలు అన్యాయం చేసి మేము ఈ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చాం. అంతే తప్ప మేమేం మా కోసమో మా స్వార్థం కోసమో మేము ఇవ్వాల. మీరు ఇవాళకైనా తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముంగలు ఎన్ని అబద్ధాలు ఆడాడో, లేదు ఎన్ని హామీలు ఇచ్చాడో, ఏ హామీలు నిలబెట్టాడో, ఎన్ని అబద్ధాలు మాట్లాడి కళ్ళబల్లి మాటలు మాట్లాడి ఏమేం చేశాడో మీ అందరూ తెలీదా? మేము ప్రెస్ మీట్లో చెప్పాల్సిన పని లేదు, మొత్తం అందరికీ తెలుసు. ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది గ్లోబల్లో ఉండదు. ఇది వాస్తవం. పక్క రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రానికి 2 జిల్లాల కాడికి అమ్ముకొస్తాడు, 13 జిల్లాలను అమ్మేస్తాడు. మీ ఇష్టానుసారంగా ఎవరికోడు మాట్లాడుకోవద్దు. కాబట్టి రేపు రాబో ఎలక్షన్లో ఎవరైతే మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో, మన రాష్ట్రాన్ని నిలబెడతాడో వాడికి ఓటేసి మీరు మనల్ని పొందండి. అంతే తప్ప వాడు గెలిస్తే లేదు, మా జగన్ అన్న మాకు జగన్ కావాలి, జగనే మా నమ్మకం. ఏది జగన్ నమ్మకం? జగన్